నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీ రామశోక్. మీరు ముందుగాల గుర్తుంచుకునే ముచ్చట ఏంటంటే, మీ ప్రాంతంలో ఏమైనా సమస్యలు ఉంటే వాట్సాప్ వీడియో ద్వారా మన ఛానల్ నెంబర్ 9966877787 మీకోసం నేను అని మన వీడియోలో డిస్ప్లేలో కనబడుతుంది. ఆ నెంబర్కు వాట్సాప్ వీడియో ద్వారా పంపియురి. ఆ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయి సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేద్దాం. ఇక ఇంకో ముచ్చట గుర్తుంచుకోవాలి మీరు. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయుర్రి, లైక్ చేయుర్రి, షేర్ చేయుర్రి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే మన యొక్క ప్రజా సమస్యలను, మన సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి, నాయకుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేద్దాం. ఇక ఇవాళ ముందుగాల ఆంధ్రజ్యోతి దినపత్రికను తీసుకొచ్చిన మరి పెద్దపల్లి జిల్లా ఆంధ్రజ్యోతి దినపత్రికల జర్నలిస్టులు అన్నలు ఎట్లా రాసిరు వార్తలు చూద్దాం. మరి ముఖ్యమైన అంశాలు చూద్దాం. మరి ఏమున్నాయి, ఎట్లా రాసిరు, దేనికోసం ముఖ్యమైన అంశం అని రాసిరో కూడా చర్చిద్దాం వాటి కోసం. ఇక ఆంధ్రజ్యోతి పెద్దపల్లి జిల్లా వార్తలు. ఇక ఊరూరా బెల్ట్ షాపులు, జిల్లాలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు, కోడ్ అమల్లో ఉన్న పట్టించుకొని ఎక్సైజ్ అధికారులు. ఇక మీ అందరికి తెలిసిందే కదా ఊళ్ళో ఏంటిదంటే, ఇక ఎంపీ ఎలక్షన్ల నోటిఫికేషన్ వచ్చింది కదా. మరి మొన్న శనివారం నుంచే నోటిఫికేషన్ అమల్లోకి వచ్చింది. అయినా కూడా ఎవ్వరు పట్టించుకుంటలేరట, ఏం చేస్తలేరట. ఊర్లల్లో మద్యం ఏర్లై వాడుతుందని చెప్పేసి అన్న రాసిండు. మరి బెల్ట్ షాపులు పొద్దున్నే రాత్రి వైన్ షాపులు బంద్ అయినాక, బార్ అండ్ రెస్టారెంట్లు బంద్ అయినాక కూడా మనకు బెల్ట్ షాపులలో మంద అనేది దొరుకుతాయి. ఇక మీ అందరికి తెలిసిన ముచ్చట్నే, పొద్దున 4 గంటలకు 5 గంటలకు పోయినా కూడా మద్యం అనేది దొరుకుతున్న విషయాలు మీ అందరికి తెలిసిన ముచ్చట్నే. మరి ఎలక్షన్ కోడ్ వచ్చింది, కనీసం ఎలక్షన్ కోడ్ సమయంలోనన్నా ఈ బెల్ట్ షాపులను బంద్ చేస్తలేరు. మరి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించినా కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు, పెద్దపల్లి జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు అనేది నిద్రపోతారా, మరి ఏం చేస్తారా అని చెప్పేసి అన్న అడుగుతాడు. చూద్దాం మరి ఏంటిది, ఎందుకు ఇది ఏందో కథ చూద్దాం. ఇక జిల్లాలో ఊరూరా నడుస్తున్న బెల్ట్ షాపుల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బెల్ట్ షాపులను మూసివేస్తామంటూ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అయినా ఆచరణకు నోచుకోవడం లేదు. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 16న కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయగా అదే రోజు నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అయినా కూడా ఇప్పటి వరకు జిల్లా ఎక్సైజ్ అధికారులు బెల్ట్ షాపులను మూసివేయకపోవడం గమనార్థం. ఇక మీ అందరికీ తెలిసిందే కదా, మరి మద్యం ఎంత అమ్ముతే తెలంగాణలో అంత లాభం వస్తుందన్న ముచ్చట. అందుకనే సార్లు కూడా ఆలోచించిర్రేమో, అప్పుడు సీఎం సార్ ఏదో గెలవాలని చెప్పి, ఇప్పుడున్న సీఎం సార్ అప్పుడేదో గెలవాలని చెప్పేసి ఈ యొక్క బెల్ట్ షాపులను మూసేస్తామని చెప్పిండేమో. మరి అందుకే అనుకుంటా ఇప్పుడు దాన్ని పట్టించుకునే నాదుడే కరువైరు అని చెప్పేసి ఈ అన్న చెప్తాను. మరి ఎక్సైజ్ శాఖ ఏం చేస్తాందో వాళ్ళకే తెలియాలి. ఏం చేస్తారో వాళ్ళకే తెలియాలని ఎందుకు అడిగినా అంటే, ఇక మద్యం పాలసీల గురించి నాకు అంతగా తెలియదు, ఉన్న విషయమే చెప్పుకోవాలి. మరి ఎందుకు ఈ బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తారో తెలియదు మరి నాకైతే. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ తీసుకుంటే ఇక బెల్ట్ షాపులకైతే కొద్దివే లేదు, వైన్ షాపుల కంటే బెల్ట్ షాపులే ఎక్కువ ఉన్నాయి. మరి పెద్దపల్లి జిల్లాలో కూడా వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్ల కంటే ఈ బెల్ట్ షాపులే ఎక్కువ ఉన్నాయి. ఏ లైన్కి పోయినా, ఏ గల్లీకి పోయినా, ఎక్కడో ప్రాంతంలో ఒక 20 ఇండ్లు కలుపుకొని ఒక బెల్ట్ షాప్ అయితే ఏర్పడుతుంది. మరి ఎందుకు ఈ 2 లక్షల రూపాయలు వెచ్చి ఆ వైన్ షాపులకు టెండర్లు వేయించుడు ఎందుకు, అంతంత పెట్టి లైసెన్సులు ఇప్పించుడు ఎందుకు? ఇది ఎందుకో మరి ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రజల ఆరోగ్యాల దృష్ట్యా లేదంటే ప్రజా సంక్షేమాల దృష్ట్యా ఆలోచన అడుగులు అనేది వెయ్యదు. మరి బెల్ట్ షాపులు అనేది ఎందుకు, అక్కడ అమ్మేది మద్యమే కదా, ఇక్కడ అమ్మేది కూడా మందే కదా అంటే, కొంతమంది కల్తీ నా కొడుకులు కల్తీ చేస్తారు మద్యాన్ని. నేను ఎందుకు కల్తీ నా కొడుకులు అంటారా అంటే, గతంలో మనం చూసినాం. గతంలో ఒక 2 నెలల క్రితమో 3 నెలల క్రితమో ఒక 2 వ్యక్తులు, స్నేహితులు మద్యాన్ని సేవించి, అంటే ఇది లిక్కరు, అది ఇంకొక మద్యం, ఆ మద్యాన్ని సేవించి చనిపోయిన దృశ్యాలు మనం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో చూసినాం.
అంటే కల్తీ ఏ మేరకు జరిగిందనేది. ఇట్లనే ఈ యొక్క వైన్ బెల్ట్ షాపులలో కూడా అందులో స్పిరిట్ పోయడము లేదంటే వాటర్ లీక్ మామూలు వాటర్లు పోసి ప్రజలను మోసం చేసే దిశగానో ఆలోచనలు చేస్తారు. మరి ఆ 10 రూపాయలు పెట్టి కొనుకొచ్చిన 10 రూపాయలు దాన్ని 20 రూపాయలు పెట్టి కొనుకొచ్చి మరి ఆ 20 రూపాయల లాభం కంటే ఎక్కువ రావాలి కాబట్టి మరి ఇట్లాంటివి జరుగుతాయి. మరి దానివల్ల ప్రజల ఆరోగ్యాలు నష్టపోతారు, లేదంటే మద్యానికి బానిసగా యువకులు అనేది మారిపోతారు. మరి ఎందుకు మద్యానికి బానిస అవుతారంటే సమయాన్ని కేటాయించినప్పుడు ఆ సమయం లోపే మద్యం దొరికితే ఆ సమయం వరకే వాళ్ళు తాగి ఉండాల్సి ఉంటుంది. మరి బెల్ట్ షాపుల వల్ల 24 గంటలు మెడికల్ షాపులు కూడా కొన్ని సందర్భాలు అలా బంద్ చేస్తారు. కానీ మరి ఈ యొక్క బెల్ట్ షాపులు మాత్రం 24/7 మద్యం అనేది లభించేటి ఉన్నాయి దుకాన్లు. మరి ఎందుకు ఎక్సైజ్ శాఖ పెద్దపల్లి జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి ఏం చేస్తాడో తెలియదు, మంత్రి ఎక్సైజ్ శాఖ అధికారి ఏం చేస్తాడో తెలియదు, తర్వాత గోదావరిఖని పట్టణ ఎక్సైజ్ శాఖ అదే రామగుండం ఎక్సైజ్ శాఖ అధికారులు ఏం చేస్తారో అర్థం కాలేదు. మరి ఎందుకు ఇవన్నీ ఇట్లా నడిచినా కూడా పట్టించుకుంటలేరా అంటే సార్లు మీకేమన్నా మామూలు ఇస్తారా సార్లు ఈ బెల్ట్ షాప్ వాళ్ళు నాకు తెలియకనే అడుగుతాన్నా. అంటే ప్రజా ఆరోగ్యాలు మీకు అక్కర్లేదు అయింది, అధికారులకు కూడా నాయకులకు ఎలాగో అవసరం లేదనే కనబడుతుంది. మరి అధికారులకు కూడా అట్లనే ఉంది. అంటే ఇక నుంచి వెళ్ళి మనం నాయకులను అధికారులను ఎవరిని ప్రశ్నించేది లేదు, డైరెక్ట్ గా రాష్ట్ర గవర్నర్ను ప్రశ్నిద్దాం, రాష్ట్ర గవర్నర్ దగ్గర పోయి మన సమస్యలు చెప్పుకుందాం. ఎందుకంటే ప్రభుత్వం పట్టించుకోదా, అధికారులు పట్టించుకోరా, మరి ఎవరు పట్టించుకోవాలి మన బాధలు, ప్రజల బాధలు. తెలంగాణ ప్రజలారా, పెద్దపల్లి జిల్లా ప్రజలారా, మన బాధలను పట్టించుకోవడానికి నాయకులు లేనప్పుడు అధికారులు లేనప్పుడు ఎవరిని అడగాలి మనం? గవర్నర్ని అడగాలి, లేదంటే రాష్ట్రపతిని అడగాలి. మరి పరిస్థితి గట్ల మారుతుంది, ఎటు పోతుందో తెలుస్తలేదు తెలంగాణ. ఇక చూద్దాం ఇంకేమున్నదా చూద్దాం. ఇక మూసేయడం లేదు. ఎక్సైజ్ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించినా కూడా సంబంధించిన అధికారుల్లో చలనం కానరావడం రాదు. ఎందుకంటే వాళ్ళకి పైసలు వస్తున్నాయి, సంచుల పైసలు వేసి ఇస్తారు, లేదంటే జేబుల పైసలు పెట్టి ఇస్తారు, కవర్ల వెచ్చి ఇస్తారు. అందుకే కలెక్టర్ సార్ చెప్పినా కూడా జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకుంటలేరు. అంటే ఇక గంత దారుణంగా ఉన్నదన్నట్టు పరిస్థితి మనది. ఇక మద్యం అమ్మకాలను ప్రోత్సహించేందుకు గత ప్రభుత్వాలు బెల్ట్ షాపులకు తెరలేపినాయి. ఇక ఇబ్బా వాళ్ళు లేపిరు, ఇక మీరు చేస్తారు. వాళ్ళు బెల్ట్ షాపులకు తెరలేపిరు, మీరేం చేస్తారు? బంద్ చేసిర్రా? మీరేమన్నా బంద్ చేసిర్రా? ఎవ్వరు బంద్ చేయలే, మీరు కూడా నడిపిస్తారు. మళ్ళా ఇంకేమున్నది? మార్పు ఎక్కడ ఉన్నది? మార్పు అయితే కనబడతలేదు ప్రజలారా, నాకైతే కనబడతలేదు. ప్రజలారా మీకు ఎవరికన్నా మార్పు కనబడుతుందంటే నాకు అలా కామెంట్ చేయుర్రి. ఇక నేను స్థానికంగానే మాట్లాడతా, బాగా దూరం మాట్లాడా. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో మార్పు వచ్చింది. ఏది మళ్ళా బీఆర్ఎస్ వాళ్ళు అందరు పోయి కాంగ్రెస్ పార్టీలో ఏరితే మార్పు వస్తుంది. అదేనా మార్పు? ఇదేనా మార్పు? ఇక మీరే ప్రజలారా ఆలోచన చేయుర్రి. పెద్దపల్లి జిల్లా అయినా అంతే, పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి అయినా అంతే, మంతిని అయినా అంతే. ఉన్నాయే 3 మున్సిపాలిటీలు కదా. ఏ మున్సిపాలిటీ గురించి మాట్లాడుకున్నా కూడా ఏమున్నది అలా? బీఆర్ఎస్ వాళ్ళు అందరూ పోయి కాంగ్రెస్ లో ఏరియరు. మొన్న కొత్తగా ఒక మంత్రిలా కొత్తగా మున్సిపల్ చైర్మన్ ఒక అక్కను ఎన్నుకున్నారు, అయిపోయా కాంగ్రెస్ లో పోయారు. మళ్ళీ ఏమున్నది అలా? మార్పు ఏడున్నది? మార్పు ఏడ కనబడుతుంది? మార్పు ఏడ కనబడుతుంది? ప్రజా సంక్షేమాలను అందించడానికి మార్పు ఏడ కనబడుతుంది? నల్లా బిల్లులు సామాన్యులు కట్టకపోతే కడియేసే అధికారులు, మరి ఆర్థిక బలము ధన బలము అంటే ఆర్థికంగా బలం ఉన్నోళ్ళు లేదంటే రాజకీయ బలం ఉన్నోళ్ళు ట్రేడ్ లైసెన్సులకు ఫీజులు కట్టకపోతే మీరు వాళ్ళను హాస్పిటల్ నడిపించుకుంటారు, రైస్ మిల్లు నడిపించుకుంటారు. అదేనా మార్పు? సామాన్యులకు కనీస సౌకర్యాలను అందకుండా వాటిని ఆపేయడం అనేదైనా మార్పు? నిజమే, ఇవన్నీ నిజాలే మాట్లాడుతున్నా, నేను తెలిసిన తర్వాతనే మాట్లాడుతున్నా. వీడియోల ద్వారా కూడా మీకు పంపిస్తా. ప్రజలారా కామెంట్ చేయరు, ఎవరన్నా నాకు కావాలి అన్నా నువ్వు అబద్ధం చెప్తున్నావంటే ఎప్పుడు మీకు నేను చూపెడతా. ఇక ఇలా మార్పు ఇంకా వాళ్ళు ప్రోత్సహించిరట, వీళ్ళు ప్రోత్సహించా అని చెప్పిరట, కానీ వీళ్ళు నడిపిస్తారట. మళ్ళీ ఇదేంది కొత్త? ఇక చూద్దాం. నిబంధనల ప్రకారం ఒకరి ఇంట్లో 6 ఫుల్ పార్టీలకు మించి ఉంటే వాటిని సీజ్ చేసే అధికారులు, ఎక్సైజ్ అధికారులు కేసు నమోదు చేస్తారు. కానీ పెట్టెలు మద్యం నిల్వ చేసి మద్యం విక్రయములు చేపడుతున్నా కూడా అధికారులు పట్టించుకోవడంతో
వారి వ్యాపారం 3 పువ్వులు 6 ఫుల్ బాటిల్గా వరదిల్తాను. అక్కడ 3 పువ్వులు 6 కాయలని రాసిండు అన్న, నేనే అంటన్నా 3 క్వార్టర్లు 6 ఫుల్ బాటిల్గా సూపర్ గా నడుతున్నాయి బెల్ట్ షాపులు అనేది అర్థం చేసుకోవాలి మనం. ఇక గిట్లా ఉన్నది మరి పెద్దపల్లి జిల్లా ఎక్సైజ్ శాఖ పరిస్థితి. నిర్వాహకం అనుకోవాలి ఇక వాళ్ళు మరి నిద్రపోతారా, లేకపోతే వాళ్ళు కూడా ఇక మరి అనద్దు మనతోటి. ఇక వందలాది బెల్ట్ షాపుల్లో జిల్లాల 76 రిటైల్ మద్యం అమ్మక షాపులు ఉండగా వీటి పరిధిలో వందలాది బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. ఒక్కో గ్రామంలో 5 నుంచి 15 వరకు బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. రిటైల్ మద్యం షాపులు ఉన్న గ్రామాల్లో కూడా బెల్ట్ షాపులను నడిపిస్తున్నారు. రిటైల్ షాపుల యజమానులు బీర్లు, విస్కీ, బ్రాందీ బాటిళ్లను ఎంఆర్పికి మించి విక్రయిస్తుండగా బెల్ట్ షాపుల యజమానులు ఆ బాటిళ్ల పైన 5 నుంచి 10 రూపాయలు అదనంగా తీసుకుని విక్రయిస్తున్నారు. జనావాసాల మధ్యనే మద్యం విక్రయాలు చేపట్టడంతో మందుబాబులతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే ఊరూరా బెల్ట్ షాపులు ఉండవని, అన్నింటినీ తొలగిస్తామని రేవంత్ రెడ్డి గద్దెనెక్కిన తర్వాత వాటి గురించి పట్టించుకోవడం లేదనే అనేక విమర్శలు వస్తున్నాయట. ఇక సారు వచ్చిన వెంటనే నేను బెల్ట్ షాపులను తీసేస్తా, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా, మీరు ఉరుకుర్రి 2 లక్షలు తెచ్చుకోర్రి అని చెప్పిండు. మరి ఎందుకు వెనుకకైండో తెలియదు కానీ సార్ మరి ఆలోచన ఏం చేస్తాడో చూడాలి. ఇంకా ఏమున్నదాట, జిల్లా ఎక్సైజ్ అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. జిల్లాలో 3000కు పైగా బెల్ట్ షాపులు అనాధికారికంగా నడుస్తున్నాయి. వీటి ద్వారా 10 నుంచి 15 కోట్ల రూపాయల వరకు వ్యాపారం సాగుతుంది. దీని ద్వారా బెల్ట్ షాపుల యజమానుల అనాది కాలంలోనే లక్షాధికారులు అవుతున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్, ఇతరాతర ఎన్నికలు జరిగినప్పుడు ముందస్తుగా బెల్ట్ షాపుల నిర్వాహకులను మండల తహసీల్దార్ ఎదుట బైండ్ ఓవర్ చేస్తారు. మరి పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలై ఎన్నికల కోడ్ వచ్చిన 4 రోజులు గడిచినా కూడా ఎక్సైజ్ అధికారులు వాటిని మూసివేయకపోవడం విచారకరం. ఈ విషయమై కలెక్టర్ స్పందించి జిల్లాలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగిస్తున్న బెల్ట్ షాపులను మూసివేయాలని ఆయా గ్రామ ప్రజలు కోరుతారు. కలెక్టర్ సార్ను గ్రామాలలో ఉన్న ప్రజలు పోయి కలుతారట. ఇక ఏమనిపించాలి, అధికారులకు సిగ్గు అనిపించాలి. ఎందుకు అనిపించాలంటే ఇక మీరు నడిపించుకుంటారన్న ముచ్చట మాకు చక్కగా సీదా క్లారిటీగా అర్థమైంది. ఏం అర్థమైంది, దీనికి ఏది బెల్ట్ షాపులు నడిపించుకోవడానికి అధికారులే ప్రోత్సహిస్తున్నారన్న ముచ్చట మనందరూ అర్థం చేసుకోవాలి ప్రజలారా. ఇక తర్వాత ఏంటిదంటే ఇక అర్థం చేసుకున్నాక మనం నెక్స్ట్ ముచ్చట ఏం ఆలోచించాలంటే ఇక వాళ్ళు బంద్ చేయరు. ఎందుకు బంద్ చేయరు కూడా నేను అది కూడా చెప్తా. ఎందుకు బంద్ చేయరు అంటే అధికారులు వాళ్ళ దిక్కున్నారు కాబట్టి వాళ్ళు బంద్ చేయరు. మళ్ళా తర్వాత ఒక్కొక్క అన్న తప్పు రాసిండు, అన్న చిన్న పాపం అన్న చాలా తక్కువ రాసిండు. ఏంటి అంటే ఒక బాటిల్ మీద 5 నుంచి 10 రూపాయల చొప్పున అని చెప్పేసింది. కానీ బెల్ట్ షాపు పోయినాక ఒక బియర్ బాటిల్ పైన 25 రూపాయల ఎక్స్ట్రా తీసుకుంటారు. లేదా అంటే ఒక చిన్న ఎంత అది క్వార్టర్ బాటిల్ పైన 20 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారు. అంటే 15 నుంచి 20 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారు. అన్న 10 నుంచి 15 కోట్లు అనే రాసింది. కానీ అన్న జిల్లాలో 10 నుంచి 15 కోట్లు కాదన్న, ఖచ్చితంగా 30 కోట్ల రూపాయల వ్యాపారం అనేది జరుగుతుందన్న. నేను ఎందుకు ఇంత చెప్తానా అంటే నేను గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా ఈ యొక్క వైన్ షాపుల పైన బెల్ట్ షాపుల పైన కొంచెం ప్రత్యేకంగా స్టోరీ చేద్దామని తిరిగిన. అప్పుడు నేను తెలుసుకున్న నిజాలు ఏంటంటే 30 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ప్రతి నెల జరుగుతుందన్న గుర్తుపెట్టుకోవాలి ప్రజలారా. ఇక అధికారులు పట్టించుకోరు, కలెక్టర్ సార్ చెప్పిన అయినరు, గ్రామ ప్రజలు పోయి చెప్పిన అయినరు, నాయకులకి ఎందుకు చెప్తారు, అవి నాయకులకు సంబంధించిన వాళ్ళు ఎవరో చెప్తా ఉంటారు, లేదంటే ఆ పార్టీ కార్యకర్తలకు సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. అంటే ప్రజలారా మనల్ని మోసం చేయడానికి లేదంటే మన దగ్గర డబ్బులు దండుకోవడానికి ఇదొక ప్రత్యామ్నాయం. మరి మనమేమో ఈయనే ఉంటున్నాం, తాగి మనం ఈయనే రోగాల బారిన పడుతున్నాం. అమ్మేటోళ్ళు మాత్రం కోట్లు లక్షలు సంపాదిస్తారు. ఇది ముచ్చట. ఇక మీకు తెలిసిందే, అందులో కలుపుడు ఏం చేస్తారు, ఏం చేస్తారు అవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక నేను చెప్పుకునే అంత సిగ్గుసేటైన ముచ్చట అనేది చెప్పుకోవాలి. ఇది ఇక ఏమున్నదట ఉల్లా అంటే 76 షాపులు ఉన్నాయట అమ్మేటి. కానీ బెల్ట్ షాపులు ఎన్ని ఉన్నాయట తెలుసా? గ్రామానికి 15 నుంచి
ఒక్కో గ్రామంలో 5 నుంచి 15 బెల్ట్ షాపులు నడుతున్నాయట. ఇక ఏమైనా ఉన్నదా ప్రజలారాకి ఇట్లా ఒక గ్రామంలో ఉండేటియే 6 నుంచి 7 వీధులు. సరే 10 వీధులు ఉన్నా కూడా వీధికి ఒక షాపు నడుతుంది అన్న విషయము మనకు అర్థమవుతుంది. మరి ఎక్సైజ్ శాఖ అధికారులు ఏడబోతారో, పొద్దున లేచా జీబులాలు ఎందుకు తిరుగుతారో, మరి ఎందుకు ఎక్సైజ్ ఆఫీస్ పోతారో కూడా నాకు అర్థమైతలేదు. నన్ను ఎక్సైజ్ ఆఫీస్ వాళ్ళు అరెస్ట్ చేసినా మంచిదే, కానీ నేను చెప్పేది ఏంటంటే ఎక్సైజ్ ఆఫీస్ వాళ్ళ కనుసంధాల్లోనే ఈ యొక్క బెల్ట్ షాపులు నడుస్తున్నాయి అన్న ముచ్చట మనందరికీ క్లియర్గా అర్థమైంది. మరి వాళ్ళ కనుసంధాలను నడవనప్పుడు వాళ్ళ ఆ షాపులను మూసివేపియాలి కదా. మరి ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు ఏం చేయాలి? బెల్ట్ షాపులను బంద్ చేపియాలి, వాళ్ళని తీసుకుపోయి ఎంఆర్ఓ దగ్గర బైండ్ ఓవర్ చేపియాలి. మరి ఎంఆర్ఓ కూడా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేటివ్ అనుకుంటా, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేటివ్ అనుకుంటా, అంటే జడ్జితో సమానమే. మరి ఆ సార్ దగ్గర బైండ్ ఓవర్ చేస్తే ఆ సార్ వాళ్ళకు కొన్ని చెప్తాడు, లేదంటే వాళ్ళకి ఏదో ఒకటి చేస్తాడు. అవన్నీ పట్టించుకోకుండా అవన్నీ ఈ చెవులకి వెళ్ళి ఈ చెవులకి వెళ్ళి పంపిస్తే ఇలా ఆంధ్రజ్యోతులు రాస్తే మాకేంది, రేపు పొద్దున సాక్షోలు రాస్తే మాకేంది, ఈనాడోలు రాస్తే మాకేంది, మా పని మేము చేసుకుంటాం, మాకు రోజుకు 10,000 కలెక్షన్ ఉన్నది, 20,000 కలెక్షన్ వస్తుంది, మేము ఎందుకు బంద్ చేస్తాం అన్న తీరును వివరిస్తున్నది ఎక్సైజ్ శాఖ. ఏ అన్న నువ్వు ఫోన్ చేయొచ్చు కదనే ఎక్సైజ్ శాఖ, కానీ మీకు ఎవరికన్నా డౌట్ ఉంటే అది కూడా చెప్తా. మరి ఎక్సైజ్ శాఖకు మనం ఫోన్ చేస్తే ఇవ్వలేస్తారు ఉన్నతాధికారులు. నేనేం చేస్తా అంటే ఈ ఎలక్షన్లు ఎక్కడైతే బెల్ట్ షాపులు నడుపుతారో, ఈ ఎలక్షన్లకు కోడ్ వచ్చినాక ఎక్కడైతే బెల్ట్ షాపులు నడుపుతానాయో అక్కడికి పోయి వీడియో తీసి అప్పుడే ఎక్సైజ్ శాఖకు ఫోన్ చేసి అడుగుతా. ఏంది అని అడుగుతా, మరి ఇక్కడ మీరే అమ్ముకోమన్నారా, మరి ఎట్లా చేస్తారు, వీళ్ళను ఎట్లా మెయింటైన్ చేస్తారు వైన్ షాపులకు లేకుండా బెల్ట్ షాపులను అన్న విషయాన్ని అడుగుతా. అట్లా అడుగుతాలి మనం. ఇక ఇక్కడ నుండి ఫోన్ చేసి ఇట్లా వచ్చిందాట కదా అంటే అత్తది మేము చూస్తానం చేస్తానం అంటారు. అప్పుడు మనం లైవ్ లో చూపెట్టినాం అనుకో, అప్పుడు వేరే విధంగా ఉంటది సమాధానం. ఇక గిట్లున్నదాటుల్లా మరి ఊరూరా బెల్ట్ షాపుల ముచ్చట్లు.